పవన్ కళ్యాణ్తో సమావేశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు మాజీ ఎంపీ హరిరామ జోగయ్య. ఎన్నికలకు జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి వెళ్లాల్సిన ఆవశ్యకతపై చర్చించినట్లు హరిరామ జోగయ్య వివరించారు. 40 నుంచి 60 సీట్లు తీసుకోవాలని పవన్కు సూచించానన్నారు. అలాగే పవన్ను సీఎంగా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారనే విషయాన్ని జనసేన అధినేత దృష్టికి తీసుకెళ్లారు. అధికార పంపిణీ సవ్యంగా జరగాలన్నారు. అలా జరిగితే 2.5 ఏళ్లు పవన్ కళ్యాణ్ సీఎంగా ఉండే అవకాశం ఉంటుందని సూచించారు. పవన్ కళ్యాణ్కి హరిరామ జోగయ్య చేసినటువంటి ప్రతిపాదనలు మనం చూస్తూ ఉన్నాం. లేఖ రూపంలో ఆయన భేటీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. 2.5 ఏళ్లు అధికార పంపిణీ, 2.5 ఏళ్లు సీఎంగా పవన్ కళ్యాణ్, మిగతా 2.5 ఏళ్లు చంద్రబాబు ఉండే విధంగా తాను ప్రతిపాదన చేసినట్టుగా హరిరామ జోగయ్య తెలియజేశారు. అలాగే ఫ్యాన్స్, జనసేనకులు, అలాగే ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలనుకుంటున్న విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్కి ఆయన తెలియజేసినట్టుగా ఈ లేఖలో కనబడుతోంది మనకి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్, ప్రతిపాదన బాగుంది. పవన్ కళ్యాణ్ నుంచి ఏ విధమైనటువంటి స్పందన వచ్చింది? హరిరామ జోగయ్య లేఖ సారాంశం ఏంటి? చక్రి, 2 రోజుల క్రితం మాజీ మంత్రి హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్ని కలిసి గత కొద్ది రోజులుగా ఆయన రాస్తున్నటువంటి లేఖలు ఏవైతే ఉన్నాయో, క్షేత్రస్థాయిలో జన సైనికులు అలాగే జనసేన నాయకులు ఏవైతే ఆశిస్తున్నారో వాటన్నిటి వివరాలను గురించి చర్చించినట్టుగా ఆయన కొద్దిసేపటి క్రితం ఒక లేఖ అయితే విడుదల చేశారు. అందులో ప్రధానంగా గత ఎన్నికల్లో 10,000కు పైగా ఓట్లు సాధించినటువంటి అసెంబ్లీ సీట్లు ఎన్ని ఉన్నాయో వాటి వివరాలన్నింటినీ ఆయన అందించి సుమారుగా 60 సీట్ల వరకు కూడా జనసేన దక్కించుకోవాలి, తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళినప్పటికీ కూడా 60 సీట్ల వరకు కూడా దక్కించుకోవాలనే విషయాన్ని ఆయన చర్చించినట్టు, దానికి పవన్ కళ్యాణ్ 40 సీట్ల వరకు మనం తీసుకునేటటువంటి అవకాశం ఉంది, అంతకు మించి గెలిచే ప్రతి సీటు కూడా మనం తీసుకునేటటువంటి అవకాశం ఉంది అన్నట్టుగా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. అలాగే జన సైనికులు క్షేత్రస్థాయిలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అనేటటువంటి విషయాన్ని ఎంత బలంగా కోరుకుంటున్నారో ఆ విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ తోటి హరిరామ జోగయ్య ప్రస్తావించడం జరిగింది. అధికార పంపిణీ సక్రమంగా జరిగినట్లయితేనే జనసేనకు ఉండేటటువంటి ఓటింగ్ మొత్తం కూడా అటు టీడీపీకి కానీ వెళ్లేటటువంటి అవకాశం ఉంటుంది. అధికార పంపిణీ కనుక సరిగ్గా జరగకపోతే, అధికారం సరిగ్గా పంపిణీ జరగకపోతే ఆ ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి అవకాశం లేదు అనేటటువంటి విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్కి ఆయన స్పష్టం చేశారు. అయితే జనసేన గౌరవానికి ఏమాత్రం భంగం కలగకుండా పొత్తు కొనసాగుతుంది, అలాగే అధికార పంపిణీ కూడా కొనసాగుతుంది అనేటటువంటి విషయాన్ని పవన్ కళ్యాణ్ హరిరామ జోగయ్యకి స్పష్టం చేసినట్లుగా కూడా ఈ విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. అలాగే జిల్లాలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన టీడీపీ గెలవగలిగేటటువంటి సీట్ల వివరాలను ఆయనకు అందించడం, అలాగే బీజేపీతో కూడా కలిసి వెళ్లడం వల్ల వచ్చేటటువంటి ఉపయోగాలు ఏంటి అనే విషయాన్ని కూడా హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్తో చర్చించినట్లుగా లేఖ ఒక సారాంశం. అయితే దీనిపైన కూడా పవన్ కళ్యాణ్ ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చినట్టుగా లేఖలో చెప్పడం జరిగింది. త్వరలోనే జనసేన టీడీపీతో బీజేపీ కూడా వచ్చి కలుస్తుంది అనేటటువంటి విషయాన్ని ఆయన లేఖ రూపంలో అయితే స్పష్టం చేశారు. చక్రి, మొత్తానికి చూసినట్లయితే హరిరామ జోగయ్య ఆయన లేఖలో పేర్కొన్నటువంటి విషయాలను బట్టి చూస్తే అధికార పంపిణీ 2.5 ఏళ్ల పాటు అధికార పంపిణీ జరిగేటటువంటి అవకాశం, అలాగే జనసేన సుమారుగా 40 సీట్ల వరకు కూడా ఈ పొత్తులో భాగంగా తీసుకునేటటువంటి అవకాశం ఉందనేటటువంటి విషయాన్ని ఇక్కడ ఉండేటటువంటి ఆ లేఖ ద్వారా అయితే మనకు అర్థమవుతుంది. అలాగే బీజేపీ కూడా త్వరలోనే అటు జనసేన టీడీపీతో కలిసి వెళ్లేటటువంటి అవకాశాలు ఉన్నాయనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చక్రి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మల్లికార్జున్.